మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. పూరికి ఫోన్ రావడంతో అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తూ అప్పుడే ధ్రువ్ తార లోపలికి వచ్చి గడియ పెట్టేస్తారు. ప్లీజ్, నేను మా అన్నయ్య కోసం వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి, నాకు అడ్డుపడకండి అని పూరి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏమైంది అని ధ్రువ్ తార అడుగుతూ ఉంటారు. మా అన్నయ్యని షూట్ చేసి చంపేశారంట. నేను మా అన్నయ్య కోసం వెళ్ళాలి. అక్కడ మా అమ్మ ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి అని పూరి వేడుకుంటూ ఉంటే, అసలు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? ఇదొక మళ్ళీ కొత్త డ్రామానా? అని తార అంటుంది. ఎందుకు తార నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజమే అని పూరు అంటుంది. లేదు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మీ అన్నయ్య. తర్వాత పెళ్లి మండపం వరకు తీసుకొచ్చి పారిపోయాడు. ఇప్పుడేమో చనిపోయాడని చెప్తున్నారు. ఇది కూడా డ్రామానేమో అని నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళు రోజుకొక డ్రామా ఆడుతున్నారు అని ధ్రువ్ అంటాడు. అయ్యో, బ్రతికున్నా కూడా చనిపోయారని చెప్పేంత దిగజారుడుతనం మాలో లేదు. నేను నిజమే చెప్తున్నాను. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని ధ్రువ్, నువ్వన్న నన్ను అర్థం చేసుకో అని పూరి ఏడుస్తూ వేడుకుంటుంది. నన్ను పెళ్ళి వరకు మండపం వరకు తీసుకొచ్చి మోసం చేసి వెళ్ళిపోయిన వాడిపై నేనెందుకు జాలిపడాలని తార అంటుంటే, మీకు అన్యాయం జరిగిందని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ప్లీజ్, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి అని పూరి వేడుకుంటూ ఉంటే, తను అంతలో అడుగుతుంది. కదమ్మా, పంపించండి అని పనమ్మాయి చెప్తుంది. నువ్వు నోరు మూసుకో, వెళ్ళు, నీ పని చూసుకో అని తార తిట్టడంతో పనమ్మాయి లోపలికి వెళ్తుంది. మీ అన్నయ్య మోసం చేశాడని తార ధ్రువ నిందిస్తూ ఉంటారు. చూడండి, మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోలేదు, అది నిజమే. కానీ తిట్టండి, క్షమించండి, అంతేకాని చనిపోయిన మా అన్నయ్య గురించి ఇలా మాట్లాడకండి. మా అమ్మ అక్కడ ఒక్కతే ఎలా భరిస్తుందో, నేను మా అమ్మని చూడాలి అని పూరి దండం పెడుతూ మరొకసారి వేడుకుంటూ ఉంటుంది. మీ అన్నయ్య పెళ్లి చూసుకుంటానని చెప్పి స్మోక్ బాంబ్ పేల్చి మండపం నుంచి పారిపోయాడు. ఇది మోసం కాదా? మేమెందుకు ఆ గనుగుని గురించి ఇలా ఇదంతా డ్రామా, మోసం అని ధ్రువ్ తార నిందిస్తూ ఉంటారు. నేను చెప్పేది నిజమే, మీరసలు మనుషులేనా అని అనగా, చూడు, నేను ముందు కోపంతో ఉన్నాను. నా చెల్లి కన్నీళ్ళు కావా? నీవి మాత్రమే కన్నీళ్ళా? నేను ఇంక కోపాన్ని ఆపుకుంటాను. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను అసలు ఒప్పుకోను. నువ్వు ఈ ఇంటి నుండి కదలడానికి వీలు లేదు. ఒప్పుకోనని ధ్రువ్ అంటే, ఇలా ఇప్పుడు మీ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటావు. తర్వాత గగన్ గారు హీరోలాగా ఎంట్రీ ఇస్తారు. అప్పుడు నేనే కదా అన్యాయం అయిపోయేది. నా మెడలో తాళి కడతానని నా జీవితం నాశనం చేశాడు కాబట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అంతా మామూలు అయిపోతుంది అనుకుంటున్నావేమో. నిన్నైతే ఈ ఇంటి నుంచి కదిలించేదే లేదు అని తార వార్నింగ్ ఇస్తుంది. అవునని ధ్రువ్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అసలు మీరు మనుషులా, మృగాలా? మా అన్నయ్య చనిపోయాడు, మా అమ్మ బాధలో ఉందంటే మీకు అర్థం కాదా అని అరుస్తుంది. అయితే అన్నయ్య ఏంటి మమ్మల్ని మోసం చేయలేదా? స్మోక్ బాంబ్ పేల్చి తీసుకొని పారిపోలేదా అని ధ్రువ్ తిట్టేసి లోపలికి వెళ్తాడు. చూడు, మమ్మల్ని మృగాలు అన్నావా అని కొరడ తీసుకువస్తుంది. కొరడాని చూపిస్తూ ఉండడంతో తార తార అని విల్లడిల్లిపోతుంది పూరి. తార కొట్టకు అని పూరి వేడుకుంటున్నా కూడా తన కొరడాతో పూరిని చావగొడుతుంటుంది. ఇదంతా చాటుగా చూస్తున్న పనమ్మాయి, అయ్యో పాపం, ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని అనుకుంటూ ఉంటుంది. పూరి ఏమో చావు దెబ్బలు తింటూ ఉంటుంది. తర్వాత శారద గగన్ గదినంతా కూడా సర్దుకుంటుంది. అప్పుడే కేపీ శారద అంటూ అక్కడికి రావడంతో, ఏవండి, కాసేపు ఆగండి, గగన్కి గది శుభ్రం లేకపోతే అస్సలు నచ్చదండి, ఇవన్నీ సర్దాలి, మళ్ళీ వాడు వచ్చేస్తాడు. గగన్కి షర్ట్ అంటే
చాలా ఇష్టం. ఈ షర్ట్ చూడండి ఎంత బాగా మడత పెట్టాను. ఇదిగోండి ఈ షూ అంటే వాడికి చాలా ఇష్టం. రెడీ అవుతూ అద్దంలో చూసుకొని చాలా మురిసిపోతాడు. వాడికి అస్సలు నచ్చదండి. గది అంత శుభ్రంగా ఉండాలి అని శారద చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ పని అయిపోయిన తర్వాత మీకు కాఫీనో, టీనో తెస్తాను. కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. శారద నేను చెప్పేది విను. మన గగన్ చనిపోయాడు. ఇక లేడు అని కేపి చెప్తూ ఉంటే ఊరుకోండి. అందరిలా మీరు కూడా అలాగే మాట్లాడితే ఎలా అసలు? అమ్మ ప్రాణం పొందే కొడుకు ఎక్కడికి వెళ్తాడు? నా ప్రాణాలు ఇంకా ఉన్నాయంటే గగన్ బ్రతికే ఉన్నాడు. నేను నమ్మను. నా కొడుకు నా కళ్ళ ముందుకి వస్తాడు. చూస్తూ ఉండండి అని శారద నేనేం తప్పు చేశాను? నా కొడుకును ఎందుకు తీసుకువెళ్ళిపోయాడు? నాకు అందరిని దూరం చేస్తూ ఉంటాడా? ఈ షర్టుకి వాడి వాసన ఇంకా ఉంది. నేను ఇంతప్పటి నుంచి పెంచాను అని గగన్ గురించి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. శారద శారద అని కేపి ఓదార్స్తూ ఉంటాడు. లేదండి నేను అసలు ఒప్పుకోను. అయినా కూడా గగన్ ఏం పాపం చేశాడండి? గగన్ అంటే ఎందుకు ఆయనకు అంత ద్వేషం? అసలు తుపాకీతో షూట్ చేసి కాల్చి చంపేయాలన్నంత ద్వేషం ఎందుకండి ఆ శరత్చంద్ర గారికి? అని శారద ఏడుస్తూ ఉంటే ఏంటి శారద శరత్చంద్ర షూట్ చేశాడా అని కేప అడుగుతూ ఉంటాడు. అవునండి నా కొడుకు నా శరత్చంద్ర షూట్ చేశాడు. మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాడు అని నమ్మకం నాకుందండి. రేయ్ శరత్చంద్ర నువ్వు నా కొడుకుని గగన్ని షూట్ చేసావా? కాల్చి చంపేసావా? నువ్విదంతా చేసింది నీ సంగతి చెప్తానని కేపి అనుకుంటూ వెళ్తూ ఉంటే ఏవండి ఏవండి అని శారద పిలుస్తుంది. శారద మళ్ళీ వస్తానని కేపి వెళ్తాడు. ఇక శారద గగన్ షెట్ని గుండెలకి హత్తుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మీరా హాల్లో కూర్చున్న శరత్చంద్రకు వచ్చి అన్నయ్య గగన్ చనిపోయాడు. భూమి ఏమో ఏడుస్తూ ఉంది. కానీ ఆయనేమో శారద దగ్గరికి వెళ్ళాడు. నన్ను కాదని దూరం అయిపోతున్నాడు అన్నయ్య. నేనిది భరించలేకపోతున్నాను అని మీరా చెప్తూ ఉంటే చూడమ్మా భూమి కూడా చాలా ఏడుస్తుంది. గదిలో కూర్చొని ఆ గన్ గాడి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. కాస్త వెళ్ళి ఓదార్చి భోజనం తింటడానికి తీసుకురా అమ్మా. భూమి గదిలో కుప్పకూలి గగన్ ఫోటోని చూసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. చూడు భూమి నువ్వు ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు? చనిపోయిన వాళ్ళ కోసం మనకు కూడా చనిపోతామా ఏంటి? గగన్ రాత అంతవరకే రాసి ఉంది. నువ్వు ఇలా ఏడవకూడదు భూమి. దా భోంచేద్దాం అంతవరకే రా తిందు అని మీరా పిలుస్తుంటే ఏంటి అత్తయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఇలా మనకి ఇంకా దూరం అయిపోయారని తెలిసిన తర్వాత మామూలుగా తింటూ మామూలుగా ఎలా ఉండగలము? నా గుండెలు చాలా బాధపడుతున్నాయి అత్తయ్య. నేను ఎలా మామూలుగా ఉండగలను? ఆ బాధ మీకు అర్థం కావడం లేదు. నేను భరించలేకపోతున్నాను. నేను తినను అత్తయ్య. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అత్తయ్య ప్లీజ్ అని గుండెలు పిండేసుకుంటూ ఏడుస్తుంది. ఇక భూమి ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వు వస్తేనే మాట వింటుందేమో రా అన్నయ్య అని శరత్చంద్రని పిలుస్తుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అంటూ అరుస్తూ కేపి అక్కడికి వస్తాడు. నువ్వు నోరు మూయి. నీకేం తెలవదు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా అని కేపి నిలదీస్తూ ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటాడు. నా కొడుకు గురించి నీకేం చెప్పు? ఏం చేశావు అని చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. నా కొడుకుని ఎందుకు చంపేశావు అని కేపి నిలదీస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నా కొడుకుని ఎందుకు చంపేశావు? వాడు నీకేం అన్యాయం చేశాడు అంటాడు. నేను గగ్గని ఏం చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగింది. నన్ను వదిలేసేయ్ అని శరత్చంద్ర అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కొడుకు ఎంతైనా నా కొడుకే కదా. నన్ను దూరంగా పెట్టి ఉండొచ్చు. కానీ వాడంటే నా రక్తం, నా ప్రాణం అని కేపి నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్రని. ఏంటి నా గగన్ నీకు శత్రువు కాదా? మరి భూమి గగన్లు దూరం దూరంగా ఉన్నారంటే కారణం ఎవరు? కాదా నువ్వు కాదా శరత్చంద్ర అని నిలదీస్తాడు కేపి.
ఇప్పుడు నా కొడుకే లేడు. నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి? నిన్ను వదిలిపెట్టనురా! చంపేస్తాను అని కేపీ కాలర్ పట్టుకొని ఇక ఊపేస్తూ ఉంటాడు. ఇక ఆ గొడవ అలా సాగుతుంటే మామయ్య అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. "ఏమి భూమి, నువ్వు ఇంకా ఈ మనిషిని నమ్ముతున్నావా?" అని అంటాడు. "నాన్న అలా చేశాడంటే నేను నమ్మను మామయ్య" అని భూమి చెప్పడంతో కేపీ షర్ట్ వదిలేస్తాడు. "ఏంటమ్మా భూమి, నువ్వు నమ్మట్లేదా?" అని అంటే, "షూట్ చేశారని కేపీ అంటాడు. నేనైతే నాన్నని నమ్ముతున్నాను మామయ్య. ఒకరి ప్రాణం తీసేంత మనిషి అయితే నాన్న కాదు" అని అంటుంది. "నాకు తెలీదు నా" అని భూమి చెప్తుంది. "లేదు, ఇతనే చంపేశాడని" కేపీ చెప్తుంటే, "నా మనసు నాకు చెప్తోంది మామయ్య, నాన్న అయితే చంపలేదు" అని అంటుంది భూమి. "ఇప్పుడు నాన్న కూడా నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను మామయ్య. నేను బావని ఎంత ప్రేమించాను, కోల్పోయాను. ఇటు నాన్నను కోల్పోలేను" అని అంటుంది భూమి. అప్పుడే అక్కడికి వచ్చి నాన్న ఏం చేస్తున్నాడు? షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. వెంటనే కేపీ రివాల్వర్ తీసుకొచ్చి "రేయ్ శరత్చంద్ర" అని కాల్చబోతుంటాడు. "రక్తపాతం వద్దు మామయ్య, నా ఊపిరి పోతుంది" అని భూమి దండం పెట్టినా సరే శరత్చంద్ర వినడు. ఈ టైంలో అపూర్వ వచ్చి కేపీ చేతిని అడ్డు పట్టుకొని గన్ పైకి లేపుతుంది. "ఏంటి, నేను లేనప్పుడు నా భర్త ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా?" అని అపూర్వ అరుస్తూ ఉంటే, "నువ్వు అడ్డు రాకు, నువ్వు నోరు ముయ్ అపూర్వ" అని కేపీ అరుస్తూ ఉంటుంది. "నువ్వు నోరు ముయ్యవే" అని అపూర్వ భూమిని తిడుతూ ఉంటే భూమి మాట్లాడుతుంది. "నీ పాపాలు బయటపడతాయి. నేను మేము ఇద్దరిని వదిలిపెట్టను" అని కేపీ అంటే, "మేము పాపాలు చేశామా? మరి నీ కొడుకు చేసిందేంటి? నీ కొడుకు చేయలేదా పాపాలు?" అంటూ ఉంటుంది. ఈరోజుతో ఈ ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్.